నమస్తే astronauts, welcome to Sastavers. Here we are in AMR planet. మనం ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చామంటే the so called Gen Z people కి మన స్పిరిచువాలిటీ గురించి ఎంత అవేర్నెస్ ఉందో తెలుసుకోవడానికి. సో లెట్ us go. ఆయన మేము శాస్త్రవర్స్ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం. సో 2 minutes మాట్లాడచ్చా మీతో? ఓకే మాట్లాడు. సో యాక్చువల్లీ మా కాన్సెప్ట్ ఏంటంటే స్పిరిచువాలిటీ ఇంకా సైన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ ని కవర్ చేద్దామని. సో ఈ ప్రెసెంట్ జనరేషన్ కి స్పిరిచువాలిటీ మీద ఎంత అవేర్నెస్ ఉంది, ఎంత ఐడియా ఉంది అని ఒక చిన్న అవేర్నెస్ క్యాంప్ లాగా తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇందులో మీరు ఏదో ఒక గ్రంథం సెలెక్ట్ చేస్తే ఒక 5 questions అడుగుతా. అందులో మీరు ఏమైనా సెలెక్ట్ చేయగలరా? రామాయణం. ఓకే. శ్రీరామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. వినాయకుడు రాశాడు. అది మహాభారతం. రాముడు ధనస్సు పేరేంటి? తెలీదు. కోదండం. సీతమ్మను రక్షించిన పక్షి పేరేంటి? జటాయు. రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వేర్ ఐ కెన్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. అంటే వాట్ విల్ యూ సెలెక్ట్ ఫస్ట్? రామాయణం. సో షెల్ వి స్టార్ట్ క్వశ్చన్స్. శ్రీరామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. సీతమ్మని కాపాడిన పక్షి పేరేంటి? గరుడ. నో నో No, you just have something legal and no. Jatayu is the right answer. yes. Do I get an award? Yes, definitely. రాముడు వాళ్ళు ఎంతమంది బ్రదర్స్? నలుగురు. పేర్లు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సూపర్.